శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 14 చాప్టర్లో 31 శ్లోకా నుంచి చంద్రుడికి దక్షుడి ద్వారా ఏదైతే క్షయ రోగ శాపం లభించిందో దాని కారణంగా మళ్ళీ సకల దేవతలు ఋషిగణములందరూ కూడా మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మకి నివేదించుకుంటుంటే అనార్థాలకి దారితీస్తుంది. ఇలా జరిగితే అంటే ఇక్కడ ఈ చంద్రుడు చేసిన కర్మలు ఒకటా రెండా ఎన్నో ఇలాగ దుష్టత్వంతో కూడుకున్న కర్మలు చేసి ఉన్న కారణంగా చాలాసార్లు ఇట్లానే అయ్యింది అని చెప్పి కొన్ని మళ్ళీ ఉదాహరణగా కొన్ని చెప్పారు. ఏవం విధాని చంద్రస్య దుశ్చరిత్ర అన్యకేశః వర్ణయంతే కిం పునస్తాని సోధ్యాపి కురుతే కథం. ఈ ప్రకారంగా చంద్రుడు చాలా దుష్టకర్మలు ఇంతకు పూర్వం చేసి ఉన్నాడు. ఇంకా దాని వర్ణన మళ్ళీ మళ్ళీ అట్లాంటివి చెప్పటం అన్నది ఇంక అక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇంతకు పూర్వం ఏదైతే చేస్తున్నాడో ఇప్పుడు అదే చేశాడంటే 27 మందిని దక్షుడి దగ్గర తీసుకుని వాళ్ళందరినీ భార్యలుగా స్వీకరించినప్పుడు అందరికీ సరిగ్గా న్యాయం చెయ్యాలి. కానీ ఒకళ్ళతో ఎక్కువగా ఉండి వేరే వాళ్ళందరినీ కూడా విస్మరించాడు. పోనీ విస్మరించినా సరే దక్షుడు వచ్చి మొదటిసారిగా మళ్ళీ హెచ్చరించి చెప్పాడు, ఇలా కాదు సరిగ్గా నడుచుకో అని. మళ్ళీ రెండోసారి వచ్చి చెప్పిన పెద్దగా ప్రభావం ఉన్నట్టుగా ఏమీ కనిపించని కారణంగానే శాపం ఇచ్చాడంటే ఇక్కడ చంద్రుడు అన్నది ఏంటి అంటే మనస్సు. ఈ మనస్సు అన్నది ఎలా ఉంటుందంటే కొన్ని వాసనల కొద్దీ ఎంత వద్దన్నా సరే కొన్నిటి పట్టుకుంటూనే ఉంటుంది. దాన్ని విడిస్తే ఉద్ధరింపబడతావు కానీ విడవాలని అనిపించదు. మంచి కానీ ధర్మం కానీ ఇవన్నీ కూడా కష్టతరంగా అనిపిస్తుంది. పైగా వాటి మీద మక్కువ అస్సలే చూపించదు. జ్ఞానేంద్రియాల్ని మనస్సు ప్రభావితం చేస్తుంది. దానికి తగ్గట్టుగా కర్మేంద్రియాలు ప్రభావమై ఈ శరీరంతో ఏది చెయ్యాలో అది చెయ్యటం మానేసి ఏది చెయ్యకూడదో అవి చేస్తూ ఈ భోగప్రాయమైన జీవితాన్నే గడపాలి అన్నట్టుగా భావిస్తూ ఉంటాము. దాని కారణంగానే అనార్థాలు మనకి జరుగుతూ ఉంటే మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లోనే పడుతూ ఉంటాము. యచ్చాతం తథా సుత్సంజాతం నా అన్యతా భవతి ధ్రువం అతః పరముపాయం ఓ వక్ష్యామి శృణుతాధరాత్. అయితే ఇప్పుడు తెలివి గల వాళ్ళు ఏం చేస్తారు అంటే తప్పు ఒకసారి చేయొచ్చు, రెండోసారి చేయొచ్చు, దాన్ని మళ్ళీ సవరించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు అంటే ఏంటి, చేసిందే మళ్ళీ 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 చేస్తూ ఇంకా దానికన్నా విపరీతంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే ఇది తప్పని కానీ దీన్ని మార్చుకోవాలని ప్రయత్నం కూడా వాళ్ళు ఏమీ చెయ్యరు. అందుకే వేరే వాళ్ళకి వేరేలాగే జరుగుతుంది. తెలివిగిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఉపాయాలు ఎత్తుకుని దాన్ని సవరించుకునే, తప్పు చేయటం తప్పు కాదు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చెయ్యకపోవటమే అసలైన అనర్థాలకి మూలము. ఇప్పుడు నేను ఏదైతే ఉత్తమమైన ఉపాయాన్ని మీకు చెప్తున్నానో దాన్ని మీరు చాలా ఆధారపూర్వకంగా వినండి. ఎందుకంటే ఇది ఇంతటి పాపం చేసి ఉన్నవాడైనప్పటికీ కూడా అవన్నీ తొలిగేలాగా, అందుకని ఒక ఉత్తమమైన ఉపాయము అని. ప్రభాసకే క్షుభి క్షేత్రే వ్రజచంద్రః సధైవతేః శివమారాధ్యే తత్ర మృత్యుంజయ విధానతః. ఇక్కడ చంద్రుడికి ఏదైతే ఇప్పుడు బాధ కలిగిందో ఆ క్షయరోగం వల్ల క్షీణించుకుపోతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు చంద్రుడికి కళ్యాణకారంగా అవ్వటానికి ఆ చంద్రుడిని తీసుకుని ప్రభాస క్షేత్రానికి వెళ్ళండి దేవతలందరూ కూడా కలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చంద్రుడు ఏం చేయాలి, మృత్యుంజయ ఆ ఆరాధన విధి విధానంగా శివ ఆరాధన ఆ మృత్యుంజయ మంత్రంతో చెయ్యాలి అని. నిధాయేషం పురస్తత్ర చంద్రస్తపతు నిత్యశః ప్రసన్నశ్చ శివః పశ్చాదక్షయం తం కరిష్యతి. ఇలా అక్కడ శివలింగానికి ముందు శివలింగాన్ని స్థాపించి ఈ మృత్యుంజయ మంత్రంతో ప్రతిరోజు చంద్రుడు తపస్సు చేసుకుంటూ దాన్ని విధి విధానంగా పూజించుకోవాలి. అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడైతే ఈ క్షయరోగ రహితంగా చంద్రుడు అయిపోతాడు అని బ్రహ్మ చెప్పాడు. సూత ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య బ్రహ్మణస్తే సురర్షయః సన్నివృత్యా యయుః సర్వే యత్ర దక్ష విధూతతః. మహర్షులకి ఏదైతే సూతుల వారు చెప్తున్నారో బ్రహ్మ చెప్పిన దానికి తగ్గట్టుగా దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా వెంటనే దక్షుడి దగ్గరికి చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. గృహీత్వా తే తతశ్చంద్రం దక్షం చాశ్వాస్య నిర్జనాః ప్రభాసి ఋషయశ్చక్రుస్తత్ర గత్వా కిలాశ్చ వై. దీని తర్వాత వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవతలు ఋషులు ఆ దక్షుడికి కూడా ఇక్కడ
చంద్రుని తీసుకురంటే ఇక్కడ ఏదైతే అక్కడ జరిగిన సంఘటన బట్టి దక్షుడు శాపం ఇచ్చాడు కానీ ఇవ్వాలని ఇవ్వలేదు. పైగా ఇక్కడ కొన్ని కొన్ని కారణాల చేత మనకి నిజంగా ఒక లీల చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కర్త క్రియాకర్మ అన్నీ నేను ఇది ఇచ్చాను, నేను అది చేశాను అంటే చేసేది నేను అన్నట్టుగానే మనకు భావన వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడి నుంచి అక్కడ పెట్టాలి కాబట్టి ఇది నేను పెట్టాను అంటే ఇక్కడ పరమార్థిక విషయాలకి ఇక్కడ మళ్ళీ లోకంలో మనం చేసుకునే వాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నీకున్న వాసనల కొద్దీ అడపా అన్నీ చేసేసి చెయ్యరానివన్నీ చేసి ఇవన్నీ కూడా మళ్ళీ భగవత్ ప్రేరణ కొద్దీ చేశానని అజ్ఞానంతో మనం మాట్లాడకూడదు. అన్నీ ఇచ్చి ఉన్నప్పుడు కూడా కొన్ని వాసనల ప్రభావం కొద్దీ కొన్ని పట్టుకుంటున్నాను, కొన్ని నేను పట్టుకోలేకపోతున్నాను, అది గ్రహించగలగాలి. అయితే ఇక్కడ ఈ దేవతలు ఋషులు అందరూ కూడా దక్షుణ్ణి కూడా ఆయనకి ఆశ్వాసన ఇచ్చి అంటే ఇక్కడ ఈయన చేసింది అంటే ఈయన శాపం ఎందుకు ఇచ్చాడు అంటే ఇచ్చేది ఎవరు, తీసేది ఎవడు అంటే అన్నీ కూడా కాలానుగుణంగా కొన్ని లీలల రూపంలో తను చెయ్యనట్టుగా తిను చేస్తున్నట్టుగా ఇట్లా మనకి కనిపిస్తున్నాయి. అందుకని చంద్రుని కూడా తనతో తీసుకుని దక్షుణ్ణి కూడా తీసుకుని వీళ్ళందరూ మళ్ళీ ఆ ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. ఆవాహ్యం తీర్థవర్యాని సరస్వత్యాధికాని చ పార్థివేన తదా పూజా మృత్యుంజయ విధానతః. వీళ్ళందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఈ తీర్థంలో సరస్వతి ఆది శ్రేష్టమైన ఈ నదులన్నింటినీ కూడా ఆవాహన చేసి అక్కడ మళ్ళీ మృత్యుంజయ మంత్రం ద్వారా ఆ పార్థివ లింగాన్ని విధి విధానంగా పరమేశ్వరుని ఆరాధించటం చేశారు. ते देवाश्च तदा सर्वे ऋषयो निर्मलाशयाः स्थाप्य చంద్రం ప్రభాసే చ స్వాం స్వాం ధామ యయుర్నుధా. దీని తర్వాత శుద్ధ అంతఃకరణంతో వాళ్ళందరూ కూడా దేవతలు ఋషులు కూడా ఆ చంద్రుని ప్రభాస క్షేత్రంలో విడిచిపెట్టి చాలా ఆనందంగా వాళ్ళ ధామాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రేణ చ తపస్తప్తం షణ్మాసం చ నిరంతరం మృత్యుంజయేన మంత్రేణ పూజితో వృషభధ్వజ. ఇక్కడ మళ్ళీ మూలంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే వీళ్ళందరూ కూడా చంద్రుడికి క్షయరోగం వస్తే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడో ఏదో జరిగిపోతుంది అని చెప్పినట్టుగా వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మని వేడుకోవటం, బ్రహ్మ దగ్గర ఉపాయం తెలుసుకుని మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి దక్షుడి దగ్గరికి చంద్రుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ విధి విధానంగా ఒకసారి పూజ చేసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది గమనించుకుని చెయ్యాలి, దానివల్ల అనర్థాలు వస్తాయి. అప్పుడు నేను చేసింది నేనే తొలగించుకోవాలి, దానికి నేనే కృషి చేయాలి. పైగా ఇక్కడ నా జ్ఞానేంద్రియాలు నా కర్మేంద్రియాలు ఏవైతే నావి 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 నేను నాది అనుకుని నేను ఉంటున్నాను, ఈ నాది తీసేసి ఉన్నది ఏంటి అన్నది తెలుసుకుంటూ అంత అంకిత భావంతో సమర్పణ భావంతో చెయ్యగలగటము. అందుకని చేసింది మళ్ళీ ఎలా కర్మని కర్మ ద్వారానే సరి చేసుకోవాలి. అంటే ఏవైతే దుష్టత్వంతో కూడుకుని దుష్కర్మలు చేసిన ఈ మనస్సు ఏదైతే ఉన్నదో అది మళ్ళీ ఏం కావాలి అంటే ప్రక్షాళన జరగాలి. దానికి అందుకే ఒక నామాన్ని ఇచ్చి ఒక మంత్రాన్ని ఇచ్చి కొన్ని విధి విధానాలు పెట్టి ఇన్ని చేస్తే గాని కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు నిరంతరం అభ్యాసం విడవకుండా మనం చెయ్యగలిగితే కానీ అది మళ్ళీ శుద్ధి చెందదు. అందుకుని ఇక్కడ 6 నెలలు చేశాడు చంద్రుడు నిరంతరము. 6 నెలల పాటు తపస్సు చేసుకుంటూ మృత్యుంజయ మంత్రాన్ని అక్కడ విధి విధానంగా పరమేశ్వరుని ఆ పార్థివ లింగంలో పూజించుకుంటూనే ఉన్నాడు. దశకోటి మితం మంత్రం సమావృత్య శశీచతం ధ్యాత్వా మృత్యుంజయం మంత్రం తస్తౌ నిశ్చల మానస. ఇలా స్థిరమైన చిత్తంతో ఆ చంద్రుడు కొన్ని కోట్ల 6 నెలలు చేశాడు అంటే కొన్ని కోట్ల సార్లు ఆ మృత్యుంజయ మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ జపం జరిగిపోయింది ఇట్లా కోట్లు సార్లు. ఈ మంత్రస్వరూపమైన పరమాత్మ ఒక్క మృత్యుంజయ ధ్యానం చేసుకుంటూ అక్కడే ఎలా ఉన్నాడు, స్థిర చిత్తంతో ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. అంటే మనసా వాచా కర్మణ అక్కడ పరమాత్మ మీద తప్పితే ఇంకా వేరే ధ్యాస ఏదీ లేకుండా అలా ఉండిపోయాడు. తం దృష్ట్వా శంకరో దేవః ప్రసన్నో భూతత్ తతః ప్రభుః ఆవిర్భూయ విధిం ప్రాహ స్వభక్తం భక్తవత్సలః. ఈ చంద్రుడు యొక్క ఈ ఉపాసన పద్ధతి చూసి ఎంతో ప్రసన్నుడైన భక్తవత్సలుడైన పరమాత్మ ప్రసన్నుడై అక్కడ ప్రకటింపబడ్డాడు భక్తుడైన చంద్రుడిని ఉద్ధరించటానికి. నిజంగా మనం అమ్మవారిని చూసినా అయ్యవారిని చూసినా శిరస్సు మీద రేఖాచంద్రుని ఎప్పుడు ధరించి ఉంటారు.
అటువంటి చంద్రుడు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తాడు అంటే ఇక్కడ చెప్పేది లీలగా తీసుకోవాలి. అంటే కొన్ని కొన్ని వాసనల కారణంగా ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా ఆ వాసననే విడిచిపెట్టకుండా మళ్ళీ కర్మలు చేసుకుంటూ కర్మ బంధనాల్లోకే వెళ్ళిపోతూ ఉంటాం తప్పితే ఈ జనన మరణాల చక్రాల నుంచి బయటపడే విధానంగా మనం ఏ కర్మ చెయ్యము. ఆ భావన కూడా మనకి రాదు, ఆ తలంపే ఉండదు మనకి. ఈ వాసనలు అన్నవి అంత తీవ్రంగా ఉంటాయి మనకి, అందుకే ఈ వికారాలతోనే నిండిపోయి ఉంటాము. శంకర ఉవాచ వరం వృణీష్వ భద్రం తే మనసా యత్ సమీప్సితం ప్రసన్నోహం శశిన్ సర్వం దాస్యే వరమనుత్తమం. ఆ ప్రకటింపబడిన పరమేశ్వరుడు చంద్రుడికి ఇలా అడుగుతున్నాడు, ఓ చంద్ర, నీకు శుభాలు చేకూరుతాయి. నీ మనస్సులో ఏదైతే కోరికతో నువ్వు ఇంత తీవ్రంగా చేశావో అది అడుగు, వరం ఇవ్వటానికి నేను వచ్చాను. నేను నువ్వు చేసిన దానికి చాలా ఆనందానికి ప్రసన్నతకి లోబడ్డాను కాబట్టి నీకు ఏదన్నా సరే ఇవ్వటానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను, నీకు ఏది కావాలో అది అడుగు అన్నాడు. చంద్ర ఉవాచ యది ప్రసన్నో దేవేశ కిమసాధ్యం భవిన్మమ తథాపి మీ శరీరస్య క్షయం భార్య శంకర. అయితే చంద్రుడు మళ్ళీ ఆ పరమేశ్వరుని లాగా నిజంగా పరమాత్మ నా పట్ల మీరు ప్రసన్న అయితే ఇది ఏదన్నా నాకు ఇవ్వటానికి సాధ్యమే అని మీరు అనుకుంటే అప్పుడు ఈ నా శరీరానికి ఏదైతే క్షయరోగం వచ్చిందో దాన్ని దూరం చెయ్యండి. క్షంతవ్యో మే అపరాధశ్చ కళ్యాణం కురు సర్వదా ఇత్యుక్తే చ తథా తేన శివో వచనమబ్రవీతు. అలాగే నా అపరాధాలన్నీ కూడా క్షమించండి, నిరంతరము కళ్యాణప్రదంగా ఉండేలాగా చెయ్యండి అని చెప్పి ఆ పరమేశ్వరుడితో మాట్లాడి ఊరుకున్నాడు చంద్రుడు. శివ ఉవాచ పక్షే చ క్షీయతాం చంద్ర కళాతే చ ధినే ధినే పునశ్చ వర్ధంతాం పక్షే సా కళాచ నిరంతరం. అంటే ఇవేవైతే చంద్రకళను అనుసరించి మనకి ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. కృష్ణపక్షం ఉంటుంది, శుక్లపక్షం ఉంటుంది. శుక్లపక్షంలో ఏంటంటే వృద్ధి చెందుతూ ఉంటాడు, పౌర్ణమికి వెళతాడు. కృష్ణపక్షంలో ఏమవుతుంది అంటే అక్కడి నుంచి క్షీణించుకుంటూ వచ్చి మళ్ళీ మనకి అమావాస్య ఇవి వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ చంద్రుడికి అడిగిన దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు. అంటే ఆ క్షయరోగం అన్నది శరీరానికి వచ్చింది తీసివేయటం కాకుండా దానికి మూలం ఏం చెప్తున్నాడు అంటే ఒక పక్షంలో నువ్వు ప్రతిరోజు క్షీణించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు, అంటే 15 రోజులు, ఒక్కొక్క రోజు కన్నా ఇంకొక రోజు ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంటావు. మళ్ళీ తర్వాత ఇంకొక పక్షంలో క్రమేణా మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటావు, కళలన్నీ మళ్ళీ పూర్ణత్వానికి వెళుతూ ఉంటాయి. ఇలా 2 పక్షాలుగా నీకు క్షీణం ఒక పక్షంలో, వృద్ధి ఒక పక్షంలో ఉంటుంది అని వరాన్ని ఇచ్చాడు. సూత ఉవాచ ఏవం సతి తథా దేవా హర్ష నిర్భర మానసః ఋషయశ్చ తథా సర్వే సమాజ వృద్ధృతం ద్విజాః. సూతుల వారు మళ్ళీ ఋషులకి ఇలా చెప్తున్నారు, ఓ ద్విజులారా, చంద్రుడికి ఎప్పుడైతే ఇలాంటి వరాలు ప్రసాదించాడో పరమాత్మ అక్కడ ఆనందంతో పరిపూర్ణమైన మనస్సు కలిగిన సకల దేవతలు ఋషులు కూడా అక్కడికి వెంటనే తిరిగి వచ్చారు. ఆగత్య చ తథా సర్వే చంద్రాయ శిశమబ్రువన్ శివం నత్వా కరో భద్వా పాతయామాసురాధరాత్. అందుకని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేశారంటే చంద్రుడికి ఆశీర్వాదం ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన్ని ఆధారపూర్వకంగా మళ్ళీ వీళ్ళు ప్రార్థించటం మొదలుపెట్టారు. దేవ ఊచుహు దేవదేవ మహాదేవ పరమేశ నమోస్తుతే ఉమయా సహిత శంభో స్వామిత్రత స్థిరో భవ. ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు, ఆ పార్వతీదేవి సహితంగా ఇక్కడ మీరు ఎప్పుడూ స్థిర నివాసంగా ఉండండి అని. సూత ఉవాచ తతశ్చంద్రేణ సద్భక్త్యా సంస్తుతః శంకరః పురా నిరాకారశ్చ సాకారః పునశ్చైవ భవత్ప్రభుః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు. అంటే ఏదైతే నిరాకార స్వరూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇక్కడ చంద్రుడి ద్వారా మళ్ళీ లోకహితార్థమై ఏ కార్యము ఒక కారణం లేకుండా జరగదు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, అది మనకు ఆ క్షణంలో అర్థం కాదు, అందుకే లీలా అని చెప్పేది. ఇక్కడ చంద్రుడి ద్వారా ఈ ఉత్తమమైన భక్తికి స్తుతికి తెలుసుకున్న పరమాత్మ ప్రసన్నుడే ఇక్కడ ప్రత్యక్షం అవ్వటమే కాకుండా ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ స్థిర నివాసంగా ఉండమని అడిగారు. అందుకు నిరాకార రూపం నుంచి ఒక సాకార, ఒక రూపంలో అక్కడ ఉంటున్నాడు పరమాత్మ, అందుకుని మళ్ళీ ఆ సాకార రూపాన్ని ధరించాడు. ప్రసన్నశ్చ సాధీవానాం క్షేత్రమాహత్యమహేతవి చంద్రస్య యశసి తత్ర నామ్నా చంద్రస్య శంకరః సోమేశ్వరశ్చ నామ్నాసి ద్వికాయాతే భువనత్రయే క్షయ
కుష్ఠాదిరోగానాం నాశంకః పూజనాద్విజాః. ఈ దేవతలు అడిగిన దానికి కూడా ప్రసన్నుడైపోయిన పరమేశ్వరుడు ఆ క్షేత్రం యొక్క మాహాత్యము ఇంకా అందరికీ తెలియటానికి, అలాగే చంద్రుడు యొక్క యశస్సుని కూడా ఇంకా విస్తరింప చేయటానికి ఆ చంద్రుడినే సోమ అంటారు. అలాగా ఆ నామంతోనే ముల్లోకాల్లో కూడా సోమేశ్వరుని నామంతోనే విఖ్యాతి చెంది అక్కడ ఆ ద్విజుల ద్వారా పూజింపబడుతున్న ఆ పరమేశ్వరుడు అక్కడ ఎవరైతే ఈ సోమేశ్వర లింగాన్ని పూజించుకుంటున్నారో క్షయ, కుష్టి ఆది ఇటువంటి రోగాలన్నీ కూడా నశించిపోతాయి. ధన్యోయం కృతాకృత్యోయం యన్నామ్నా శంకరః స్వయం స్థితస్తశ్చ జగాతం నాతః పావయ జగతీతలం. అందుకే ఆ చంద్రుడు నిజంగానే దైనంగా ఆయన పేరుతోనే ఇక్కడ శివలింగం ఉన్నది. కృతాకృత్యుడు అయిపోయాడు, కృతార్థుడు అంటారు, అంటే సార్థకం అయిపోయింది. ఆ నామంతోనే స్వయంగా జగత్తుకే మూలమైన ఆ పరమేశ్వరుడే ఇక్కడ భూవియందు అలాగే పార్వతీ సహితంగా అక్కడ స్థిరంగా ఉండిపోయాడు. ఆ దేవతలందరూ కూడా చంద్రుడి నామంతో సుప్రసిద్ధమైన ఆ సోమేశ్వర లింగం గురించి ఎన్నో రకాలుగా ఆ పరమేశ్వరుని కొనియాడారు. తత్కుండం తైశ్చ తత్రేవ సర్వే దేవేహ ప్రతిష్ఠితం శివేన బ్రాహ్మణ తత్ర ఆవిర్భక్తం తు తత్పునః. ఈ సోమేశ్వర లింగం ఎక్కడుందో అక్కడే వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా చంద్రకుండాన్ని స్థాపించారంటే ఇక్కడ చంద్రుడి నామంతోనే మళ్ళీ ఈ చంద్రకుండము, సోమేశ్వర లింగము ఇక్కడ చంద్రకుండం అంటే ఏదైతే నీళ్లు స్నానం చేయటానికి ఉన్నది అక్కడ బ్రహ్మ శివ అక్కడ ఎప్పుడూ మిశ్రింగా అంటే వాళ్ళిద్దరూ కలిపి అక్కడ నివాసంగా ఉంటారు అని అంటారు. చంద్రకుండం ప్రసిద్ధం చ పృథివ్యాం పాపనాశనం తత్ర స్నాతి నరో యః సా సర్వేహ పాపేహ ప్రముచ్యతే. ఈ భూమి యందు చాలా ప్రసిద్ధి చెందిన ఆ చంద్రకుండం అన్నది సమస్త పాపాలు, అక్కడికి వెళ్ళి స్నానం చేయగలిగితే సమస్త పాపాలు అన్ని కూడా నశింపచేస్తుంది. అందుకే ఎవరైతే అక్కడికి వెళ్ళి స్నానం చేయగలుగుతున్నారో వాళ్ళు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్పారు. రోగాః సర్వే క్షయాదాశశ్చ అసాధ్యాయే భవంతి వై తే సర్వే చ క్షయం యాంతి షణ్మాసం స్నానమాత్రతః. అయితే ఇక్కడ ఏవైతే ఆ చంద్రకుండంలో స్నానం చేస్తే సకల రోగాలు తొలగిపోతాయి అని 6 నెలలు గనక ఎవరైతే నిరంతరము అక్కడ స్నానం చేస్తున్నారో వాళ్ళకి ఏదైతే క్షయ అది ఇట్లాంటి అంటే ఎప్పటికీ పోని అటువంటి జబ్బులు ఏవైతే వాళ్ళకి రోగాలు వచ్చి ఉన్నాయో ఇంక ఎక్కడ అసాధ్యము దీనికి ఏమీ లేదు అని చెప్పి ఉన్నారో అటువంటివన్నీ కూడా నశించిపోతాయి. ప్రభాసం చ పరిక్రమ్య పృథివీ క్రమ సంభవం ఫలం ప్రాప్నోతి శుద్ధాత్మ మృతః స్వర్గే మహీయతే. ప్రభాస తీర్థానికి పరిక్రమగా చేసి మళ్ళీ అంటే ఆ శుద్ధాత్మ పొందిన మనుష్యులు భూమి యందు ఎప్పుడైతే పరిక్రమ చేస్తున్నారో అంటే ఒక భూమి మొత్తం తిరిగితే ఎంత పరిక్రమ అంత చెయ్యగలుగుతుందో ఎవరికన్నా సాధ్యమవుతుందా అంటే లేదు. అయితే ఆ ప్రభాస తీర్థం ఒక పరిక్రమ చేస్తే ఈ భూమిని మొత్తం కూడా పరిక్రమ అంటే చుట్టూ తిరిగినంత ఫలితం మనకి లభిస్తుంది. అలాగే అంటే ఇక్కడ ఉన్నంత వరకు కూడా భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతారు, మరణానంతరం కూడా అంటే స్వర్గంలో కూడా వాళ్ళకి ప్రతిష్టలు లభిస్తాయి. సోమలింగం నరో దృష్ట్వా సర్వ పాపాత్ ప్రముచ్యతి లబ్ధ్వా ఫలం మనోభీష్టం మృతః స్వర్గం సమీపతి. ఈ సోమేశ్వర లింగం ఒక దర్శనం చేసుకున్నంత మాత్రం చేత కూడా సంపూర్ణమైన పాపాలన్నీ కూడా తొలగిపోయి ముక్తి లభిస్తుంది. అలాగే మనోవాంఛిత ఆ మనస్సులో ఏదైతే కోరుకుందో అవంతా కూడా మనకి నెరవేరుతుంది. దాని తర్వాత మరణానంతరం స్వర్గం కూడా చేరుకుంటారు. యత్యత్ఫలం సముద్దిశ్య కురుతే తీర్థముత్తమం తత్తత్ఫలమవాప్నోతి సర్వతా నాత్ర సంశయః. అంటే ఎవరికెవరికైతే అందరికీ ఒక కోరిక ఉండదు, చాలా రకాలుగా కోరికలు ఉంటాయి. ఎవరు ఏ కోరికను ఉద్దేశించుకుని అక్కడికి వెళ్ళి అలా పూజించుకుని సేవించుకుంటారో వారికి అటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి అనుమానాలు, అందరికీ ఒకటే కోరిక ఉండదు కాబట్టి. ఇతి తే ఋషయో దేవాః ఫలం దృష్ట్వా తథావిధం ముదా శివం నమస్కృత్య గృహీత్వా చంద్రమక్షయం. సోమేశ్వర
లింగంలో ఈ ప్రకారంగా అక్కడ అందరికీ అటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ లింగానికి ఆవిర్భావం గురించి అవన్నీ చూసిన ఆ దేవతలు, ఋషిగణములందరూ కూడా ప్రీతిపూర్వకంగా పరమేశ్వరుని వేడుకుంటే ఆయన కూడా అక్కడ అలాగే ఉంటానన్నాడు. నమస్కరిస్తూ ఇక్కడ క్షయరోగ రహితంగా ఆ చంద్రుడు కూడా అవ్వటంతో ఆ తీర్థానికి పరిక్రమ చేశాడు. పరిక్రమ్య చ తత్తీర్థం ప్రశంసంతశ్చాతీయయుః చంద్రాశ చాపి స్వాకీయం చ కార్యం చక్రే పురంతనం. ఇలా వీళ్ళందరూ కూడా పరిక్రమ చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. చంద్రుడు కూడా తన కార్యాన్నంతా కూడా నెరవేర్చుకున్నాడు. ఇతి సర్వః సమాఖ్యాతః సోమేశస్య సముద్భవః ఏవం సోమేశ్వరం లింగం సముత్పన్నం మునీశ్వరాః. ఓరు మునీశ్వరులారా, ఈ ప్రకారంగా ఏదైతే సోమనాథేశ్వర అన్న లింగం గురించి దాని ఉత్పత్తి వర్ణన అంతా కూడా మీకు చెప్పాను. ఇలా ప్రకటింపబడ్డాడు ఆ పరమేశ్వరుడు ఈ లింగ రూపంలో. అక్కడ మళ్ళీ దాని గాథ, పూర్వ వృత్తాంతాలు ఇవన్నీ చెప్పారు. ఎవరైతే ఈ సోమేశ్వర లింగ ఉత్పత్తి వింటున్నారు, లేకపోతే ఇది ఇతరులకి వినిపిస్తున్నారు అంటే వినినంత మాత్రం చేత ఎందుకు ఉద్ధరింపబడతాం అంటే వినేది కూడా ఎలా వింటాము? అక్కడ ఏదో వినిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏదో నాకు వినేలాగా వినిపిస్తుంది అంతే. అంతేగాని నేను అది మనసులో నిలుపుకునేలాగా నేను దాని మీద శ్రద్ధ పెట్టి వినట్లా. అలా ఉన్నదానికి వినే భాగ్యం కలిగింది కాబట్టి ఎక్కడో ఒకక్కడ ఆ స్పర్శ చేత కూడా మళ్ళీ మన మార్పు అన్నది మనలో వస్తుంది. యః శృణోతి తదుత్పత్తిం శ్రావయేద్వా పరాన్నరః సర్వాన్ కావాం నవాప్నోతి సర్వ పాపేహ ప్రముచ్యతే. అంటే ఇది విన్నప్పటికీ లేకపోతే ఇంకొకరికి వినిపిస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఇద్దరికీ కూడా, వినేవాళ్ళకి, వినిపించే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, వింటున్న వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. అలాగే సకల పాపాలు అంటే వినగలే భాగ్యం కలిగింది అంటేనే ఎక్కడోకక్కడ మనకి మార్పు చెందుతూ ఉన్న కారణంగా అటువంటి వాటి మీద మక్కువ కలుగుతుంది. ఆ మక్కువ కలిగి ఈ రోజు కలిగి రేపు మర్చిపోయేలా కాకుండా దిన అభివృద్ధిలాగా ఇంకా ఇంకా దృఢత్వంతో దానికి ఇంకా మనం సమయాన్ని కేటాయించి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని విడవకుండా చేస్తూ ఉంటాము. అందుకే పాపాలు, అన్ని రకాల పాపాల నుంచి కూడా ముక్తి లభిస్తుంది అని చెప్పారు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 14th చాప్టర్ సంపూర్ణం.